నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. అయోధ్య ఆలయం పూర్తి కాకుండా విగ్రహ ప్రతిష్ఠ చేసి పైన మిగిలిన గోపురం కట్టొచ్చా? అసలు విగ్రహ ప్రతిష్ఠ సరైన ముహూర్తం కాదా? కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆలయ నిర్మాణం జరిగిందా? ప్రజల్లో ఏర్పడిన సందేహాలు, విమర్శల గురించి శ్రావ్య టీవీ స్పెషల్ స్టోరీ. వేద పండితులు, పీఠాధిపతులు, గొప్ప సన్యాసులు, ఆగమ శాస్త్ర పండితులతో జరిగిన మహోన్నత కార్యక్రమం. వారికన్నా మనకు ఎక్కువ తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. ఉత్తరాంగ పంచాంగంకు దక్షిణాంగ పంచాంగంకు వ్యత్యాసం ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో సౌరమానాన్ని పాటిస్తే మరికొన్ని ప్రదేశాల్లో చంద్రమానాన్ని పాటిస్తారు. పూజా విధానాలలో, వివాహాలలో, ఆలయ వస్త్రధారణలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. అక్కడ ఆచారాల ప్రకారం పండితులు నిర్ణయించి జరిపిన కార్యక్రమం ఇది. ఇక రాజకీయ లబ్ధి కోసం జరిగిందా అని అనుకోవడానికి, విగ్రహ ప్రతిష్ఠ జరగకుండా ఉన్నట్లయితే ఎప్పుడో చేస్తామన్నారు, ఇంకా చేయలేదని ఇంకొక విధంగా విమర్శించేవారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఓటు అనేది కులం పేరుతోనో, సామాజిక వర్గం పేరుతోనో, మతం పేరుతోనో ఓటు వేశారు తప్ప భగవంతుని కోసం, సనాతన ధర్మం కోసం ఓటు వేయడం లేదని, అలాంటిది జరగలేదని అందరికీ తెలుసు. సీతారాములు, హనుమంతుని ఆశీస్సులతో జరిగిన రాముల వారి దర్శన భాగ్యం మనందరికీ కలిగినందుకు హర్షిద్దాం. ఆధ్యాత్మిక విషయాల్లో తప్పులు వెతకకుండా మంచి మార్గంలో పయనిద్దాం. మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్.